అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ ఆచమ్యాపూర్వాక్తేవంగ విశేషణ విశిష్టాయాం శుభదిదో శ్రీమహాన్ శ్రీమదహైజమానస్యాః గోత్రాద్భవస్య సుదర్శన గోత్రాద్భవస్య శ్రీనివాసస్వామి నామధేయస్య అరుంధతి దేవి ధర్మత్ని నామ్నీం ప్రణీత్ నామధేయస్య ప్రీతి నామధేయస్య మమ అనుకోండమ్మా సహగణంబానాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్యవీర్య విజయాభ్యారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యరంధ్రమహారైశ్వర్య కామిమాక్షచతుర్విధం వ్యాపారన్నోద్యోగాకాండ విద్యాప్రాప్త్యర్థం శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవత అభిషేక పూజాంచ కరిష్యే. ఓం నమః భగవతే రుద్రాయ ఓం నమస్తే రుద్రమన్యోదోదైషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం ముతదే నమః యాతైష శివదమా శివం భవోవదేదనః శివాదర్వ్యాయా తవదయాన రుద్రమృడయా యాతే రుద్రయువాతనో రఘోరా పాపకాశినీ తయానస్తనవాచందమయా గిరిజంధాభిజాకశీ శివాం గిరితాం గురుమాహి గంసేహి పురుషం జగదో శివేన మత్దాత్వా గిరిశాశ్చావదామసి యదానస్తర్వమిద్యగదేక్ష్మకం సుమనాసదో అద్యవోచద్రాబ్రహ్మో దైవ్యాభిషగో అహీగుచ్చర్వా అంజంభేన్ సర్వా అస్య సుధాన్యః असौ यस्ताम्रोर्णतबभ्रस्मङ्गलः ये चेमागं रुद्राविदो दिक्षोदिता सहस्रशो वैशाखं हेढीभिः वनस्पतिनीलग्रीवो विलोहितः उदैनं गोपादृशन्नधार्यः उदैनं विश्वाभूतानि सदृष्टो मृयादनः प्रियोराज्ञोर्जां यास्तदेयस्तविषः पराता बभूवोप అవసత్యం సహస్రాక్షిదేశుదే నిశేరిశల్యానాముకా శివో నస్తమునా భవ విద్యంధనకపర్దినా విశల్యా భానభాగముద అనేషన్నస్య నిషంగతి యాతే హేతర్మేడష్టమహస్తే బభూపతిధను తయాస్మాన్ విశ్వప్రియా ప్రియభుజాం నమస్తే ఆస్వాయుధాయ నాదాయ దృష్ణవే నమస్తే స్తవగన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రింభగాయ త్రిభ్రాంతకాయ త్రిగాగ్నికాలాయ కాళాగ్నిరుద్ధాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా స్మరేత్ పుండరీకాక్షం బాహ్యాభ్యంతరశుచిః శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధిరస్తు తథాస్తు తథాస్తు. ఓం ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరద్రయేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే రూపేభ్యః శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. హర నమః పార్వతీపతే హర 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 మహాదేవ. ఓకే అండి, నా పేరు ప్రణీత్ అండి. ఇక్కడ మా ఫ్యామిలీ తోటి ఈరోజు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఇక్కడికి వచ్చే ముందట మా మమ్మీ ఇట్లా యాక్చువల్గా మాకు శ్రీశైలం ప్లాన్ ఉండే, సో దానికంటే ఒక బెటర్ ప్లేస్కి తీసుకొస్తానని ఇక్కడికి తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ వచ్చాక శంకర్ అండ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ టీం ఇక్కడ చాలా ఎక్సలెంట్ జాబ్ చేస్తున్నారండి. దే ఆర్ లైక్ వీఆర్ సో ప్రివిలేజ్డ్ టు బీ హియర్ అండి. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అండ్ చాలా మంచి వర్క్ చేస్తున్నారు. అండ్ ఫ్రమ్ ద పాస్ట్ 4 years మాకు చేతనైన విధంగా మేము ఎంతో కొంత సహాయం చేయడం జరుగుతుంది. అండ్ రాబోయే ఇయర్స్లో కూడా మా వంతు సపోర్ట్ మేము ఇక్కడ చేస్తాము. అండ్
వీలైనంతగా ఇక్కడికి విజిట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. బిల్డింగ్ కూడా ఇంతకుముందు ఇక్కడ రేకుల షెడ్లో ఉండేవారని మా మదర్ చెప్పారు. ఇప్పుడు చాలా ఎక్సలెంట్ బిల్డింగ్ కట్టారండి. మేము ఇప్పుడే బిల్డింగ్ కూడా చూసి వచ్చాము. వాళ్ళకి అన్ని అమ్యూనిటీస్ తోటి లైక్ ప్రాపర్ ఒక ఇంట్లో ఉండే ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుందో అలాగా ఉందండి. సో యా, థ్యాంక్ యూ. ఓకే, నమస్తే అండి. దాదాపుగా మా పాప బర్త్డేకి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ నేను ఈ విషయాన్ని ఈ అమ్మా నాన్నల అనాథల పుణ్యక్షేత్రాన్ని లాస్ట్ 4-5 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇక్కడికి బర్త్డే సందర్భంగా ఇక్కడికి వస్తున్నాము. మేము ఎన్నో గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు ఉంటాయని మనం వింటూ ఉంటాము, కానీ అంతకంటే గొప్పదైనటువంటి ఒక పుణ్యక్షేత్రాన్ని మా ఫ్యామిలీకి నేను పరిచయం చేసిన. దానికి నాకు అద్భుతమైనటువంటి యొక్క మానసిక సంతోషం అయితే నాకు కలిగింది. సో ఎవరికి వీలైనా కూడా తప్పకుండా ఈ యొక్క పుణ్యక్షేత్రానికి వచ్చి మీ వంతు సహాయాన్ని చేయవలసిందిగా నేను ప్రార్థిస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి యొక్క అనాథలైనటువంటి యొక్క 400 మంది మగవాళ్ళు ఉన్నారు, 200 మంది కనుక మహిళలు ఉన్నారు. ఓకే, వీళ్ళందరికీ కూడా దాదాపుగా లేనటువంటి యొక్క సౌకర్యం అంటూ ఇక్కడ ఏది లేదు. అన్ని సకల సౌకర్యాలు కూడా వాళ్ళకు అందించడానికి ఇక్కడ ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని స్థాపించినటువంటి యొక్క గట్టి శంకర్ గారు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పించడానికి. అది కూడా చాలా ఒప్పుకోదగినటువంటి ఒక విషయము. అంటే దాదాపుగా అన్నీ మానసికంగా అన్నీ కరెక్ట్గా ఉన్నటువంటి యొక్క మనుషులను చూసుకోవడమే, ఒక కుటుంబాన్ని 4-5 ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని చూసుకోవడమే ఈ రోజుల్లో చాలా కొంతమంది కుటుంబాలు విసిగిపోతూ ఉంటాయి. అట్లాంటిది దాదాపుగా 600 మంది మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి యొక్క వాళ్ళని ఒక మంచి పోషణ అందించడానికి దాదాపుగా తన వంతు ప్రయత్నం దాదాపుగా 13-14 సంవత్సరాల టైం నుండి కూడా గట్టి శంకర్ గారు ఒక టీంని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా వాళ్ళకు సకల సౌకర్యాలు అందించడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో ఏ మాత్రం కూడా అనుమానం లేదు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం